అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం మూడో స్కందం 30 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసాము. 31వ అధ్యాయానికి ప్రవేశిస్తున్నాము. ముఖ్యంగా కపిల భగవానుడి యొక్క ఉపదేశాలు, దేవహూతి అమ్మవారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా సాంఖ్య యోగాన్ని లేదా ఆధ్యాత్మిక యోగాన్ని ఆయన మనకు చెప్పారు. ఆధ్యాత్మిక యోగంలో భక్తి ఉంటుంది, యోగా అష్టాంగ యోగం ఉంటుంది, జ్ఞానం మూడు ఉంటాయి. అయితే ఈ మూడిట్లో శుద్ధ భక్తి చేయగలిగిన వాళ్ళు చేసే ఆ, ఆ, మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళు చాలా శీఘ్రంగా ఈ మాయ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. అంతిమంగా వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలో నిరంతరం శరణాగతిలో వాళ్ళ అంతిమంగా ఈ జన్మమృత్యు జరా నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు అని చెప్పి మనకి ఆ, వివరిస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత దేవతమ్మ వారు ఏం అడిగారు, ఈ ఈ జన్మ మృత్యు చక్రంలో నుంచి జీవుడు అసలు ఎలా ప్రవేశిస్తున్నాడు, అంటే ఏ కార్యాల నిమగ్నం అవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి స్థితికి తీసుకువెళ్తున్నాయి, జన్మ మృత్యు చక్రంలోకి తను ఎలా ఆ, ప్రవేశిస్తున్నాడని మనకి ఆ చెప్పే భాగంగానే మన 30వ అధ్యాయం అంతా కూడా ఒక జీవుడు సంసారంలో భగవంతుని మర్చిపోయేసి ఈ కుటుంబం మాత్రమే నా నా యొక్క అంతిమ, అంటే ఉద్దేశం ఈ కుటుంబాన్ని చూసుకోవడం మాత్రమే, కుటుంబాన్ని పోషించడం మాత్రమే అనే ఆ ఇదిలో కంప్లీట్ గా అసలు ఏమాత్రం భగవంతుణ్ణి పట్టించుకోకుండా పూర్తిగా విస్మరించిన వాళ్ళు చివరికి అసంతృప్తితోనే వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది. ఒక ఒక కుక్కలాగా అక్కడే పడి ఉండాల్సిందేను. వాళ్ళు ఏది పడేసే దాంతో అతను సర్దుకొని తినాల్సిందేను. సో అటువంటి పరిస్థితిలో ఒక అతను చనిపోయేటప్పటికి తన చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులతో వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాడు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో అంతిమంగా అక్కడ వాళ్ళకి యమదూతలు కనిపించడం, యమదూతల వల్ల మలమూత్రాలు విసర్జించడం, ఆ తర్వాత వాళ్ళు బలవంతంగా లాక్కొని వెళ్ళడం. సో నిన్న మనం ఆ మార్గంలో అంతా కూడా ఏ విధంగా ఎటువంటి ఆ, ఇబ్బందులు కష్టాలు ఆ జీవుడు అనుభవిస్తాడు. ఒక పక్క కొరడాలతో కొడుతూ లాక్కొని వెళ్తూ అటువైపు ఇటువైపు ధావనల, అంటే మంటలు రేగుతూ ఉంటాయి, ఇసుకంతా ఎండి మండిపోతా ఉంటుంది, పెద్ద కొరడాలతో కొడుతూ ఉంటారు. అలా ఏమాత్రం అసలు విశ్రాంతి లేదా, మరి విరామమే ఉండదు అతనికి. చివరికి యమరాజు ముందు తీసుకెళ్తాడు. ఆ తర్వాత చేసిన కర్మను బట్టి తామిశ్ర అనతామిశ్ర రౌర అనేటువంటి అనేక నరక పరిస్థితుల్లో తాను వెళ్ళడం. ఓకే. ఆ ఇంకా ఇంకేమాత్రం భరించలేక తనకి తెలుస్తూ ఉంటుంది, కుటుంబ పోషణ కోసం మనం యాక్చువల్గా మనం సంపాదించింది చాలా తక్కువ, మనం అనుభవించింది చాలా తక్కువ, కానీ దానివల్ల మనం ఎదుర్కోబోయేటువంటి పర్యవసాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అని మనకు అర్థమవుతుంది. అయితే ఆ విధంగా తను తర్వాత నీచ జన్మ ఎత్తుతూ కర్మను అనుభవిస్తూ అంతిమంగా మళ్ళీ మానవ ఎత్తుతాడు. అంతిమంగా మళ్ళీ మానవ వస్తాడు. అంటే 84 లక్షల జీవరాశుల యొక్క ఈ కా- ఈ ఈ చక్రంలో కొద్ది కొద్దిగా పరిణామం చెందుతూ అంతిమంగా మళ్ళీ మానవ జన్మ వస్తుంది అనమాట. అయితే ఆ మానవ జన్మ ఆ, ఈ గర్భావస్థలో ఆ జీవుడు ఎలా ఉంటాడు, అంటే మనం అందరం గర్భంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఒక ఒక దారుణమైన ఒక దుఃఖకరమైనటువంటి ఒక పరిస్థితులు మనం చూసాము. సో అది మనకి ఈ 31వ అధ్యాయంలో మనకి కపిల భగవానుడు మనకి వివరిస్తారు. సో జీవుడు గర్భంలోకి ప్రవేశం, పెరగడం, బాధపడడం. సో గతంలో మనం చేసినవే మనకి ఈరోజు మార్గాలైనవి మనకు. కాబట్టి ఇప్పుడు మనకి అవకాశం దొరికింది కదా, మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా సరే మనం భక్తుల సాంగత్యంలోకి రాకుండా మనం సాధనని కానీ అలక్ష్యం చేసామనుకోండి, సో ఖచ్చితంగా మళ్ళీ మనం ఆ కుటుంబ పోషణ తప్ప ఇంకేమీ లేదు,
వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఇంక వేరేది ఏమీ లేదు అని అటువంటి ఒక తీవ్రమైనటువంటి భావంలో ఉన్నారనుకోండి. సో ఇది ఎవరికి అందరికి జరిగేటువంటి ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఓకే. సో దాంట్లో అతి కష్టం మీద వేరే వేరే జన్మలు ఎత్తి మళ్ళీ మనకు ఒక మానవ జన్మ ఇప్పుడు వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత చేసిన కర్మలకి మన గత వాసనలకి సంస్కారాలకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం, మళ్ళీ మళ్ళీ ఇంకో గర్భంలోకి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. ఇదంతా కూడా అంత భగవంతుడి పూర్తి పర్యవేక్షణలో ఆయన కంట్రోల్లో మొత్తం నడుస్తుందన్నమాట ఇదంతా కూడా. అందుకే ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపద్యతే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. అంటే కర్మణ దైవ నేత్రేణ, దైవం యొక్క పర్యవేక్షణలో ఈ కర్మ సిద్ధాంతం అంతా నడుస్తుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా జన్మించాలా, ఏటువంటి పరిస్థితిలో పడాలా, అతను ఎటువంటి స్థితిగతులు అతను అనుభవించాలి, ఇవన్నీ కూడా భగవానుడి యొక్క అదే పర్యవేక్షణలో, సో ఆయన యొక్క ఆధీనంలో ఇదంతా ఉంటుంది అనమాట. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మన తలరాత రాయలేదు అసలు. ఓకేనా. భగవంతుడు మన తలరాత మనం చేసిన కర్మలే మన నుదుట ఆయన ఆయన రాసేటట్టు చేస్తున్నాయి. నీకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఎందుకంటే నువ్వు పలానా పలానా వాళ్ళకి పలానా పలానా పరిస్థితుల్లో ఇలా ఇలా నువ్వు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ విధమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలి అని రాశాడు. కాబట్టి ఆయనకి ఏదో టైం ఖాళీగా ఉండి ఇంకా ఏం చేయాలో తోచక సరేలే వీళ్ళు ఒక ఆట ఆడిస్తే మనం ఏదో ఆనందంగా ఉందామని చెప్పేసి ఇష్టపడినట్టుగా ఎవరు రాతలో ఆయన రాయలేదన్నమాట అట్లాగా. మనకి పలానా భర్త, పలానా భార్య, పలానా పిల్లలు, పలానా ఆర్థిక పరిస్థితులు, పలానా ఆరోగ్య పరిస్థితులు, ఇదంతా కూడా మనం గతంలో చేసింది ఇప్పుడు మనం నడుచుకునే విధానం అన్నిటిని కలగలిపే మనకి మళ్ళీ మళ్ళీ జన్మ వచ్చినట్టు చేస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ భగవంతుడి యొక్క పర్యవేక్షణ జీవుడు మగవాడి వీర్యం ద్వారా స్త్రీ గర్భంలోకి ప్రవేశించి ఒక ప్రత్యేక రూపంని తీసుకుంటాడు. సో జంతుర్ దేహోపపత్యతే, అంటే జంతువు అంటే ప్రతి ఆడ మగ కలయికలో ఏది కర్మణా దైవ నేత్రేణ, ప్రతి ఆడ మగ కలయికలో అది ఇనిషియల్ గా ఆడ మగ కలయికలో అంటే మగవాడి రూపంలో మగవాడి ద్వారా వీర్య రూపంలోకి వెళ్ళేసి ఆ తర్వాత అది స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తుంది. అందుకనే ప్రవిష్ట ఉదరం, ఉదరం అంటే కడుపులోకి. ఓకేనా? పుంసో రేత కణాశ్రయ, తర్వాత ఒక కణంలాగా ఏర్పడుతుంది, అంటే ఒక రూపాన్ని అది తీసుకుంటుంది అనమాట. సో జీవుడు ప్రవేశిస్తున్నాడు కానీ ఇది ఏది ఎవరికి ఇక్కడ ఎటువంటి పొరపాటు లేదు, ఇది అన్యాయం ఎవరికి జరగట్లేదు. కొంతమంది అన్యాయంగా నాకు భగవంతుడు ఇట్లా చేసేసాడు, అన్యాయంగా నన్ను భగవంతుడు నన్ను అట్లా పెట్టాడు, ఈ విధంగా నాకు ఇలాంటి పరిస్థితులు రావడానికి ఆయన చేశాడు అని మనం చేస్తాం కాదు. అంతా కూడా మనం చేసిన దాన్ని బట్టి ఆయన జస్ట్ మనకు కావాల్సినట్టుగా మనకి రావాల్సినటువంటి దండల ప్రకారంగానే ఆయన మనల్ని రకరకాల పరీక్షలో పెడుతున్నాడు అనమాట. తర్వాత సో మొదటి రాత్రి వీర్యము అండము కలుసుకుంటాయి. ఓకే. ఐదవ రాత్రి ఆ రెండు కలుసుకొని బుడగవలే ఆ, ఒక బుడగవలే ఒక రూపం ఏర్పడుతుంది. ఒకటో నెలలో తల ఏర్పడుతుంది, రెండో నెలలో చేతులు ఏర్పడతాయి, కాళ్ళు మిగిలిన అవయవాలన్నీ ఏర్పడతాయి. మూడో నెలలో వేళ్ల గోర్లు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడతాయి. నాలుగో నెలలో ధాతువులు, అసలైనటువంటి విషయాల లోపల రసం, రక్తం, మాంసం, మేడ, అస్థి, మజ్జ, శుక్ర, సో ఇవన్నీ కూడా నాలుగో నెలలో ఏర్పడతాయి. ఐదో నెలలో యాక్చువల్గా ఆకలి, దాహం ఏర్పడుతుంది. అంటే మొదటిగా జస్ట్ ఒక చిన్న కణంలాగా ఏర్పడినటువంటి జీవుడు కాలక్రమంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలాంటి అవయవాలు రావాలి, ఎలాంటి స్థితిగతులు ఏవేవి ఏర్పడాలి అని ఒక క్రమ పద్ధతిలో వెళ్తా ఉన్నాయి.
ఆ, అంటే అవన్నీ ఏర్పడడానికి రకరకాల కణాలు అక్కడ ఉత్పత్తి చెందుతూ అవి ఆ అవయవాల్లాగా కణాలు మారుతూ ఉండాలి. ఓకే. దానితోటి అక్కడక్కడ హార్మోన్స్, ఎంజైమ్స్ ఎక్కడైతే ఏవైతే కావాలో అవన్నీ ఆ టైంకి వస్తూ అవి అక్కడ ఏర్పడుతూ ఆ, అవన్నీ ఆ, అక్కడ వాతావరణంలో అవి రాబట్టి ఈ మాంసం ముద్దే రకరకాల అవయవాల కింద మారుతూ ఉంటుంది. అయితే ఏ ఒక్క హార్మోన్ మిస్ అయినా పెరిగేటప్పుడు, ఓకే, లేకపోతే వివిధ పోషకాహారాలు సరిగ్గా అందకపోయినా ఖచ్చితంగా అక్కడ చాలా రకాలటువంటి ఓకేనా, ఆ, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, స్థితిగతులన్నీ మారిపోతుంటాయి అక్కడ. సో 5 నెలలకి ఆకలి దాహం కలుగుతుంది. 6వ నెలలో పిండం లోపలి పొరచే చుట్టబడి ఉంటుంది. మగపిల్లవాడైతే కుడివైపుకి తిరుగుతాడు. ఆల్మోస్ట్ లైక్ స్కానింగ్ కూడా చేసేస్తుంది భాగవతం. ఓకే. సో లోపల ఉన్న శిశువు కుడివైపు కానీ తిరిగినట్టే మనకి అనిపిస్తే అది ఖచ్చితంగా మగ పిల్లవాడు అండి. సో ఎడమవైపు తిరిగితే ఆడపిల్ల అనమాట. మీరు కానీ నిజంగా ఇప్పుడు దీంట్లో వచ్చిన డీటెయిల్స్ అన్నీ కానీ ఎంబ్రియాలజీ అనే బుక్ ఉంటుంది, మెడికల్ ఎంబ్రియాలజీ బుక్ కానీ తీసుకుంటే 95% టాలీ అయిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడన్నా ఆ స్కాన్లు గీన్లు ఏమి లేకుండానే 5,000 సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందర కపిల భగవానుడు దేవహూతి, సో ఆయనే చెప్పేశాడు. అంటే ఈ మెడికల్ టెక్నాలజీ, ఈ మెడికల్ సంబంధించినటువంటి పరికరాలు, స్కాన్ల కంటే కూడా భగవంతుడు శాస్త్ర రూపంలో ఎప్పుడు ఏమేం జరుగుతాయి అనేది భగవంతుడు మనకి ఆ యొక్క జ్ఞానాన్ని మనకి అందించేశాడు. సో చాలా సందర్భాల్లో మనకి డాక్టర్స్ చెప్తున్నట్టుగా సో 3వ నెలలో మనం అబార్షన్ చేసేసుకోవచ్చు, ఏం కాదు, అంతకుముందు కేవలం మాంసం ముద్ద మాత్రమే ఉండింది కాబట్టి అంతకుముందు వరకు అది లీగలేలే, కానీ 3 నెలల తర్వాత ఇంక తర్వాత మనం చేసుకోకూడదు, అప్పుడు తల్లికి కూడా హాని అవుతుంది. అంటే ఏదో ప్రమోట్ చేస్తున్నారు, ఏం లేదు మనకి కావాలంటే తీయించేసుకోవచ్చులే 3 నెలలు లోపల అనేది. ఓకేనా. ఎందుకంటే కేవలం అక్కడ మాంసం ముద్దలాగే చూసి ఆ, ఒక కండలాగా దాన్ని చూసి అది మనం తీసేస్తే ఏం కాదు, అది దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అని ఏదైతే ఇవాళ ఉన్నటువంటి విధానంలో ఓకేనా, మనం అక్రమంగా ఆ, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి వేసుకొని ఏదో ఆవేశంలో ఈ సినిమాల ప్రభావంలో కావచ్చు, లేకపోతే ఈ మిగతా పరిసర వాతావరణంలో ప్రభావంలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి సో పెళ్లి కాకముందరే బాహ్య ఆకర్షణలతో ఇది కూడా మాకు ఒక అనుభవం కావాలి అనే భావంలో ఉన్నవాళ్ళు. ఓకేనా. ఆ తర్వాత ఓకేనా, నాకు తెలుసు పాపం అది డాక్టర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉంటుంది ఇప్పుడు. ఓకే. వీళ్ళు ఇలాంటి కంప్లైంట్స్తో వచ్చి సో మాకు ఆ, ఈ అబార్షన్ చెయ్యండి అన్నప్పుడు పాపం వాళ్ళకు కూడా చాలా బాధేస్తూ ఉంటుంది. ఇది డాక్టర్లు కూడా ఏం చేయలేరు. ఓకే. కానీ ఏదైతే ఆ ప్రొపగాండా ఉందో, ఇది 3 నెలల్లో తర్వాత 3 నెలల లోపల అనేది అది కూడా అవాయిడ్ చేసుకొని అసలు చేయకూడదు అనే పాయింట్కి రాగలిగితే అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా అట్లీస్ట్ అర్థం చేసుకొని కొంతమంది అట్లీస్ట్ అట్లాంటి సాహసం వాళ్ళు చేయరేమో వాళ్ళు. కానీ ఇక్కడ కానీ గమనిస్తే మొదటి రాత్రే వీర్యం అండం కలిసినప్పుడే ఒక కణంలాగా ఏర్పడినటువంటి పిండము అక్కడి నుంచే లైఫ్ వచ్చేసినట్టే, అక్కడి నుంచే ప్రాణం ఉంది. ఓకే. సో 3 నెలల లోపల అనే పాయింట్ ఎందుకు వచ్చింది అని అంటే ఇంకా స్పర్శ రాదు అంతే. అంటే జీవుడికి ఆ, తనకి ఏం జరుగుతుందో అనే అవగాహన లేదంటే అది 7వ నెలలో వస్తుంది అది. సో మిగతా లోపల మాత్రం ప్రాణమైతే ఉంది. ఓకే. ప్రాణమైతే ఉంది.
సో మన భగవద్గీత క్లాసులు డిస్కస్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం గురువుని కన్సల్ట్ చేయాలి అని ఒక సందర్భంలో వచ్చిందనమాట. సో అర్జునుడు, నేను యుద్ధం చేయాలా, నేను యుద్ధంలో వాళ్ళని చంపాలా, లేకపోతే వాళ్ళ చేత నేను చంపబడాలా అని ఒక క్రిటికల్ పొజిషన్లో పడినప్పుడు ఇంకా ఆయన అదృష్టం కృష్ణుడు పక్కనే ఉన్నాడు కాబట్టి సరెండర్ అయ్యాడు. ఆయన బయటపడ్డాడు. సో ఆ సందర్భంలో ఒక చిన్న డిస్కషన్ వచ్చింది అనమాట. ఏంటంటే సపోజ్ మనకి బాగా కావాల్సిన వాళ్ళు క్రిటికల్ కేర్లో ఉండి ఇంకా ఇంకా వెంటిలేటర్లో ఉన్నంత వరకు ఆయన ప్రాణంలో ఉంటారు. వెంటిలేటర్ తీసేసి చచ్చిపోతాడు. తీసేయమంటారా లేకపోతే ఉంచమంటారా అన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూసి చూసి ఎట్ట మన ప్రాణం తీసేది అని అనుకుంటాం మనం. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. చాలా ఇబ్బందికరమైంది. అంటే మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అప్పుడు మనకు ఒక గిల్టీ ఫీలింగ్ మిగిలిపోతుంది. నా వల్లనే చంపుకున్నాము అని. కానీ అలానే వదిలేసాము అనుకోండి అలాగే, మన దగ్గర అంత ఆర్థిక స్తోమత లేకపోతే ఎక్కడి నుంచి కట్టాలి, ఎలా కట్టాలి? సో నా పాయింట్ వచ్చేసి ఏ నిర్ణయం తీసుకోవాలని కాదు. నా పాయింట్ వచ్చేసి వాళ్ళు కోమాలో ఉండి వాళ్ళకి ఆ వెంటిలేటర్ పెట్టి అది ఉన్నంత వరకు అది ఆడుతూ ఉంది, లేకపోతే లోపల ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, ఇంకేమీ పని చేయట్లేదు అన్నప్పుడు కానీ మనం వంద వంద రకాలుగా ఆలోచిస్తున్నాం కదా, ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలని. అదే విధమైన ఆలోచనే మనం ఉండాలి. ఒకసారి లోపల మనం గర్భం దాల్చాము అంటేనే, అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, అక్కడి నుంచే ప్రాణం ఉంది అని అర్థం. అక్కడి నుంచే శిశువు దానికి పూర్తి హక్కు ఉందన్నమాట. అక్కడ బతకాల్సిన హక్కు వచ్చింది. కానీ 3 నెలల ముందంతా మాంసం ముద్దే లేదంతా అని చెప్పేసి మనం చేస్తే మాత్రం చేసే వాళ్ళకి కానీ అదిగా చేయించుకున్న వాళ్ళకి అందరికీ ఆ పాపాన్ని మనం తీసుకోవాల్సిందే మనం. ఓకే అండి. సో అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట ఇవన్నీ. అందుకనే మనకి 4 నియమాల్లో ఒక నియమం అక్రమ సంబంధం అనే పాయింట్ వచ్చింది. ఓకే. సో ధర్మంలో శౌచ్యం అనేటువంటి ఆ స్తంభాన్ని మనమే కోల్దోసేస్తాం అనమాట. 4 పాదాల మీద ఒక పాదం అక్కడ ఎగిరింది అంతా కూడా. కానీ ఈ రోజుల్లో ఆ, ఉన్న వాతావరణం అంతా కూడా ఒకటి హింస, వైలెన్స్, సో రెండు సెక్స్. ఓకే. ఈ రెండు విపరీతంగా, ఓకేనా, సోషల్ మీడియా రూపంలో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో, పేపర్స్ అంతా చూస్తే ఈ వార్తలు తప్ప ఇంక వేరే వార్తలు ఏం కనబడట్లే. సో ఆటోమేటిక్గా వాతావరణం అంతా కూడా అలాంటి అవే వింటూ వాటి గురించే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఒకానొక టైంలో మనసు కూడా ఆ, అటువంటివి అటువంటివి చేయాలనే ప్రేరణ వస్తూ ఉంటాయి. అందుకే అత్యంత దూరంగా మనం ఉండగలిగి, అదే మన మనసుని భగవద్గీత భాగవతం మీద మన మనసు నిమగ్నం చేయగలిగితే ఇట్లాంటి ఆలోచనలు కదా, ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం అధిగమించగలుగుతాం అనమాట మనం. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం అట్లా అబార్షణలు చేసేసుకుంటామో, ఓకే అన్న, ఇప్పుడు తర్వాత జన్మలు వస్తాయి మనకి. తర్వాత జన్మలు వచ్చినప్పుడు మనం ఆ జన్మల్లో తర్వాత జన్మలు వచ్చిన తర్వాత ఆ జన్మల్లో మనం యాక్చువల్గా బిడ్డ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బిడ్డ పుట్టాలి రావాలి అంటే ఎన్నో కళ్ళగా అంటూ ఉంటాం అనమాట. కానీ అటువంటి టైంలో మన బిడ్డ చనిపోతాడు. సో వాళ్ళకి ఆ బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ గత జన్మలో ఎప్పుడో అబార్షన్ చేయించుకున్నారు వాళ్ళు. ఓకే. సో దాని రియాక్షన్ తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు మనం అంటుంటాము జనరల్గా, వాళ్ళు ఎంత ధర్మాత్ములు ఎంత పుణ్యాత్ములు, వాళ్ళు ఎంత ఎంత భగవంతుడు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేశాడు వీళ్ళకి అని మనం తర్వాత మన రియాక్షన్ చూసి మనం బాధపడినప్పటికి కూడా
ఎస్, ఇప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ చేసిన దానికి మాత్రం అనుభవించే తీరాల. సో నేను దాన ధర్మాలు చేసిన దానికి, నేను గతం చేసినటువంటి ఆ కర్మకి ఎటువంటి సంబంధం లేదు. మీ చేసిన దాన ధర్మాలకి మళ్ళీ దానికి కావాల్సిన ఫలితం మళ్ళీ వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ చేసిన కర్మకు మాత్రం మనం అనుభవించే తీరాలి. సో అలాగే ఎవరైతే చంపబడుతున్నాడో లోపల శిశువు, మనకు బాధేస్తుంది చనిపోవడం, మనకు బాధేస్తుంది. అండ్ ఎవరైతే చనిపోయాడో అతను ఆ ఆ పరిస్థితిలో తనకు కూడా ఈ కర్మలో భాగం ఉంది. అలాగే ఆ కొంచెం అంటే వినడానికి నిజంగా చాలా బాధేస్తుంది, చూస్తే మనం తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ కర్మలు కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తాయి అన్నమాట. అందుకే మానవ జన్మలో ఒకటికి రెండు సార్లు మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, పిల్లలు పుట్టడం ఒక్కోసారి, బలహీనంగా పుట్టడం ఒక్కోసారి, హృదయంలో కొంచెం హార్ట్లో హోల్, కొంచెం రంధ్రం పడి అవడం, మళ్ళీ ఊపిరితిత్తులు సరిగ్గా లేకపోవడం, లేకపోతే అనుకున్న విధంగా గ్రోత్ రాకపోవడం. ఇవన్నీ కూడా కర్మలో భాగం అయినాయి అన్నమాట. అంటే మానవజన్మ అతనికి వచ్చింది, కానీ వచ్చి అది పూర్తి స్థాయిలో మానవజన్మ అనుభవించలేక గర్భంలో చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ జంతు జన్మలోకి వెళ్తాడు మళ్ళీ. అంటే వచ్చిన మానవజన్మ పరిపూర్ణ, అంటే ఆ మానవజన్మ అతనికి ఛాన్స్ దొరకల, భక్తి చేసిన ఛాన్సే ఇవ్వాల. అంటే అంత కర్మ చేశాడు అనమాట. మానవజన్మ దొరికి అది గర్భంలోనే చచ్చిపోయేటట్టుగా, ఆ గర్భం చచ్చిపోయిన వెంటనే మళ్ళీ జంతు జన్మలోకి వెళ్తాడు, మళ్ళీ వెళ్తాడు అనమాట. మళ్ళీ మళ్ళీ పోయి 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 మళ్ళీ ఎప్పుడో ఒకసారి మానవజన్మ వస్తుంది మళ్ళీ. అయితే గత చేసిన కర్మలు ఆ మానజన్మతను భక్తి చేసేలాగా భక్తి చేసుకునేలాగా అవకాశం ఇస్తలేదో మనం చెప్పలేము మళ్ళీ. ఇప్పుడు ఎవరైతే కృష్ణ భక్తిలోకి రాలేకపోతున్నారో, అంటే అర్థం ఏంటి, వాళ్ళ గత చేసిన వాళ్ళ కర్మలు వాళ్ళని కృష్ణ భక్తిలోకి రానికుండా చేస్తున్నాయి వాళ్ళని. ఏదో ఏదో ఒక వాళ్ళు చేసే కార్యాలు, లేదా వ్యాపారమా, లేదా ఉద్యోగమా, లేకపోతే రకరకాల వ్యవసాయం ఏదో ఒకటి వాళ్ళని దీంట్లోకి రానికుండా చేసేస్తున్నాయి వాళ్ళని. ఎంతో కొంత సుకృతి అయితే ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు చేసిన కర్మలు, లేదా వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ వాసనలు ఆ కుటుంబం మీదో, ఆ వ్యాపారం మీదో, లేదా ఆ వ్యవసాయం మీదో ఏదో ఒక విధంగా వాళ్ళని దాంట్లో కట్టడి చేసేస్తుంది వాళ్ళని. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దాన్ని బదులు కొట్టుకుని బయటికి రావచ్చు వాళ్ళు. వచ్చి చక్కగా వాళ్ళు భక్తిలో పాల్గొంటే వాళ్ళు ఈ చెరసాల నుంచి బయటికి రాగలుగుతారు. వాళ్ళకి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎంత బలమైన కర్మ చేశారంటే వాళ్ళు ఈ విషయంలో వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. సో చాలా సందర్భాల్లో వింటారు, బాగుందంటారు, మంచిదే అంటారు. నేను కూడా ప్రయత్నించాలంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు. అంటే సుకృతి ఉంది, కానీ అంతకంటే బలమైన కర్మలు ఉన్నాయన్నమాట. ఆ సుకృతిని ఛేదించలేకపోతున్నాయి. సో ఆ విధంగా అతను 5వ నెలలో దాహం, అప్పుడే యాక్చువల్గా ఎమోషన్స్ వస్తున్నాయి అన్నమాట. 5వ నెలలో ఎమోషన్స్ వస్తున్నాయి. అతను ఆకలి ఫీల్ అవుతున్నాడు, దాహం ఫీల్ అవుతున్నాడు. ఓకే. తర్వాత 7వ నెలలో అసలైన చైతన్యం ఏర్పడుతుంది. పూర్తిగా స్పర్శలోకి వచ్చేసాడు. తనకి స్వతంత్రం కావాలనుకుంటున్నాడు లోపల. కానీ చూస్తే మొత్తం ఒక గోని సంచిలో మనల్ని కట్టేసినట్టుగా మనల్ని తీసుకొని వెళ్ళి ఒక దుర్గంధం వదిలేటువంటి ద్రవంలో మనల్ని ఏదో దాంట్లో మనల్ని లోపల పెట్టేసినట్టుగా, దాంట్లో మనం కొన్ని క్రిములు కీటకాలు కానీ అందులో వదిలేసాం అనుకోండి. ఓకేనా, అవన్నీ కూడా ఎట్లయితే ఆ గోని సంచిలో కానీ పెట్టేస్తే ఎట్లయితే తాను ఎంత దుర్భరమైన పరిస్థితి తను ఎదుర్కొంటాడో, మనకి చైతన్యం వస్తే ఇప్పుడు మనలాంటి వాళ్ళ ఆ చైతన్యం వచ్చిన మనలాంటి వాళ్ళని గోను సంచిలో వేసి ఇట్లా దుర్గంధం వదిలేటువంటి అలాంటి ఆ ద్రవంలో మనం వేసేసి దాంట్లో మనం ముంచారు అనుకోండి,
మనకి 5 క్షణాలు కూడా అక్కడ ఉండబుద్ధి కాదు. అంత నరక వేదన అనుభవిస్తాము. కానీ ఇప్పుడు చెప్పిన 7వ నెల తనకి కాన్షియస్ వచ్చేసింది. తన మనిషిగా ఒక జీవి తనకి ఆ స్పర్శలన్నీ తెలుస్తున్నాయి అతనికి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం అతనికి తెలుస్తుంది ఏమని, "ఒరేయ్ నాయనా నేను ఈ భయంకరమైన నరకమైనటువంటి నరక పరిస్థితుల్లో నేను ఉన్నాను కదా ఇప్పుడు" అని చెప్పేసి లోపల లోపల ఎంతో కుమిలిపోతా ఉంటాం అనమాట మనం అందరం 7వ నెలలో. అందులో ఉన్నాడు కానీ అంత ముందుగా అంత అంత చైతన్యం లేదు అంతకు ముందర. ఒక కోమాలో ఉన్నట్టు అన్నమాట. 7వ నెలకు ముందర కోమాలో ఉన్నట్టే. కానీ అవయవాలన్నీ ఏర్పడతా ఉన్నాయి. కానీ 7వ నెలకి మొత్తం ప్రాణం వచ్చి మొత్తం తనకు తనకు తెలుస్తుంటుంది. సో జీవుడిగా మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, మనకి 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 అవగాహన వచ్చిన తర్వాత మనం ఫ్రీ అవ్వాలనుకుంటాం. మన చేతులు కాళ్ళు మనం స్వతంత్రం కోసం పోరాడుతుంటాం తర్వాత. కానీ ఇక్కడ చూసే పూర్తిగా చీకటి, దారుణమైన పరిస్థితులు. ఓకేనా? క్రిములు కీటకాలు కూడా ఒక పక్క మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఆ తల్లి తీసుకునే ఆహారం నుండే లభ్యమవుతా ఉంటుంది. కానీ తల్లి నిజమైన పోషకాహారాలు తీసుకోవాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో ఓకే మనం ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు అని మనకి మన నాలుకకి నచ్చింది మనం తీసుకుంటూ అది తగిన పోషకాలు లేకుండా అట్లాంటి ఒక తీరులో ఉన్నాం అనుకోండి, మనం తీసుకునే ఆహారం అంతా కూడా అదంతా కూడా మళ్ళీ బిడ్డ మీద, బిడ్డ యొక్క మానసికత్వం మీద ఆధారపోయే దాని మీద ప్రభావం పడుతుంది. ఆ కారం, ఆ పులుపు, ఆ ఇది. అయితే ఆ శిశువు నిజంగా తట్టుకోగలుగుతాడా మనం అంత కారం తింటే? అంటే ద మూమెంట్ గర్భం వచ్చింది అంటే అర్థం చేసుకోవాల్సిందండి, ఇంక మీద నేను వాళ్ళ గురించి బతకాలి అని, వాళ్ళ గురించి ఆలోచించాలి అని. సో వాళ్ళ వాళ్ళ యొక్క ఆ, బాగోగులు కోసం మన త్యాగాలు ఉంటాయి. సో అలాంటప్పుడు లేకపోతే బిడ్డని కనకూడదు అలాంటప్పుడు. అంత లేనప్పుడు నేను చెప్పేది నార్మల్, నేను స్టాండర్డ్ లో చెప్తున్నాను అనమాట, స్టాండర్డ్ సెన్స్ లో మాట్లాడుతున్నాను. అంటే అంత మనం సున్నితంగానూ ఉండాలి. అంత మనం వేరే ఆ, శిశువు భగవంతుడు కొన్ని లక్షల మంది కంటే కూడా నా వద్దకు ఒక శిశువుని పంపించున్నారు. నేను చెప్పేది భార్య భర్తలు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఆహారంలో పులుపు, ఆహారంలో కారం, ఉప్పు, వేడి వేడి వేడిగా. సో థింగ్స్ అన్ని కూడా లోపల వాతావరణాన్ని ఇంకా దుర్భరం చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలా నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా నరకం తీసుకొని వస్తాయి అనమాట. ఇంకా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. అలాగే తల్లి యొక్క మలమూత్రాలు కానీ ఆ దుర్గంధాలు అవన్నీ వస్తుంటాయి. ఆ గర్భంలో బిడ్డతో పాటు క్రిములు కీటకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అవి కూడా వాటి కూడా ఆహారం అందుతూనే ఉంది. క్రిములు సున్నితమైన ఆ బిడ్డ శరీరాన్ని కొరుకుతూ ఉండడం వలన అప్పుడప్పుడు మూర్ఛపోతాడు కూడా, భరించలేడు. ఆల్రెడీ దుర్భర పరిస్థితులు ఈ క్రిములు మళ్ళీ తింటూ ఉన్నాయి దాడి చేస్తున్నాయి అనుకోండి, తట్టుకోలేడు, నొప్పి తట్టుకోలేక మూర్ఛపోతాడు మళ్ళీ. ఇదంతా 7 నెలలు జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మళ్ళీ లేస్తాడు అనమాట. తల్లి తీసుకునే చేదు, కారం, ఉప్పు, పులుపైన ఆహారం వల్ల బిడ్డ భరించలేని బాధను అనుభవిస్తాడు. ఒక పక్క క్రిములు, ఇంకో పక్క పరిస్థితులు, ఇంకో పక్క చుట్టూ ఉన్న వాతావరణం. పిండం యొక్క పొర, తల్లి ప్రేగులు, వెన్నపూస వలన గర్భంలో కదలలేక అల్లాడిపోతాడు. ఇవన్నీ మనం అందరం అనుభవించే ఉన్నాం. ఒక జన్మ కాదు, అనేక జన్మల్లో మనం ఒక్కొక్క జన్మెత్తినా, పంది జన్మెత్తినా ఆ ఆ జంతువుల్లో ఉన్న తల్లి యొక్క గర్భ వాతావరణం ఇదే. సో దొరికినటువంటి
అందుకని ఇవాళ మనకు దొరికినటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో, వీలైనంత వరకు అపరాధాలు చేయకుండా, వీలైనంత వరకు ఓకేనా, మన యొక్క స్థితిగతుల్ని మనం అర్థం చేసుకొని భక్తిలో వీలైనంత వరకు సహకరించి మనం ఎక్కడి నుంచి బయటపడడం ఆలోచించాలి. సో ఇదంతా కూడా అతన్ని పూర్తిగా బందీ చేసేసి అతని కథలు లేకుండా అలా నడిపోతుంది. కానీ మనమే అనుకుంటాం కదా, మనమే జీవం ఉన్నవాళ్ళు, మనం ఫ్రీ అవ్వాలి, మనం ఎక్కడైనా ఒక చిన్న రూమ్లో గదిలో వేసినా సరే మన వల్ల కాదు. అలాంటిది గర్భంలో మనం ఉన్నామంటే, ఇలాగ 9 నెలలు మనం ఉన్నామంటే ఎంత దారుణమైన పరిస్థితి మనం ఆలోచించుకోవచ్చు. ఒకవేళ తాను అదృష్టవంతుడైతే గత జన్మల కర్మలు గుర్తుకు వచ్చి బాధపడతాడు. కానీ ఆ పరిస్థితుల ప్రశాంతతకు అవకాశం ఎక్కడుంది? నిజంగా అదృష్టవంతుడైతే తనకి గత జన్మ కర్మలు కూడా తనకి గుర్తొస్తాయి. ఏం కర్మలు చేశాడో అని గుర్తొస్తాయి. అఫ్ కోర్స్ మనకి యముడు ఫస్ట్ టైం మనకి చూపించి అందువల్ల నరకానికి తీసుకెళ్తున్నామని వాళ్ళు యమదూతలు చెప్తారు మనకి. నానా రకాల శిక్షలు అనుభవిస్తూ ఆ ప్రయాణంలో ఎన్నోసార్లు మూర్ఛపోతూ ఆ దెబ్బలకి తిని 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 గతం కూడా గుర్తురాదనమాట. కానీ ఇక్కడ పదం వాడినారు, అదృష్టవంతుడు అయితే అని. ఏం అదృష్టం ఇక్కడ అంటే, అదృష్టవంతుడు అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే, ఓకేనా, తను ఆ, ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాను అన్న విషయం తనకి అవగాహన వచ్చి, గత జన్మలో నేను అవి చేయడం వల్ల, ఎందుకంటే మన ఆ, 9 నెలల గర్భం నుంచి బయటకు వచ్చే వచ్చే లోపల అందరికీ అవకాశం ఉండదు. గత జన్మలో మనం చేసిన కర్మలు గుర్తురావడం అనేది అందరికీ జరగదు. అలా గుర్తొచ్చినాక తన అదృష్టవంతుడు. ఎందుకంటే తెలుసా, అతను గర్భంలో నుంచి తను ప్రార్థించగలుగుతాడు భగవంతుడు. యాక్చువల్గా అదృష్టవంతుడు అయితే అంటే జన్మ తను కానీ భక్తి చేసుకోగానే ఉండి ఉంటే తను చేసిన కర్మలు తనకి ఎంతో ఎంతో కొంత గుర్తుగాని వస్తే వెంటనే గర్భంలోనే తను ప్రార్థించడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఉన్న దుర్భర పరిస్థితుల నుంచి మళ్ళీ మనకు గుర్తు రావడం అనేది ఒక ఒక విధంగా మంచి నరకం అనేది. కానీ ఇంకో విధంగా ఇంకనే ఇలాంటి ఇలాంటి కర్మలు నేను చేయకూడదు, నేను ఇంకా దీనివల్ల నేను ఈరోజు ఈ పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను అని అవగాహనలో ఉండి తను కానీ ప్రార్థించగలిగితే భగవంతుడి దగ్గర, సో భగవంతుడు వాళ్ళని బయటపడేసే అవకాశం ఉంది. అంటే తన భక్తి ఇంచుమించుగా 7 నెలల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే గతలో ఆ వాసన ఉన్నాయి కాబట్టే అది గుర్తొచ్చి నేను తప్పు చేశాను అనే ఒక 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 గిల్టీ ఫీలింగ్ తనలో వస్తుంది. అక్కడి నుంచి తాను ఎంతో కొంత భగవంతుని ప్రార్థించే అవకాశం దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఇంకా ఆ పరిస్థితిలో గతంలో ఉన్న కర్మలు కూడా గుర్తొస్తే ఆ పరిస్థితిలో ప్రశాంతతకు అవకాశం ఎక్కడుంది అసలు? సో ప్రశాంతత వచ్చే అవకాశం లేదు అక్కడ. కాబట్టి 7 నెలలో పూర్తి చైతన్యంలో ఉండడం వల్ల శృతివాత క్రియ వలన, శృతివాత క్రియాశీలంగా మారడం వలన తలకిందులుగా బిడ్డ తిరగబడతాడు. అప్పటి నుంచి 7 నెలల్లో యాక్చువల్గా తలకిందులుగా బిడ్డ తిరగబడడం స్టార్ట్ అవుతుంది 7 నెలలు. ఆ తిరగబడే క్రమంలో ఇంకొన్ని క్రిములు స్టార్ట్ అవుతాయి అన్నమాట, ప్రవేశిస్తాయి లోపలికి. ఒక విధంగా చెప్పాలంటే ఆ క్రిములు మన సహోదరులు అన్నమాట. అంటే మనతో పాటు అవి కూడా గర్భంలో ఉన్నాయి. కాకపోతే అవి మన మీద దాడి చేస్తాయి. అవి మనం ఏమీ చేసుకోవడానికి ఉండదు అనమాట, ఏమీ చేయలేము అక్కడ. అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఏదో పని చేస్తా ఉన్నాం అనుకోండి, ఏదో ఒక
ఇది ఒక పురుగో లేకపోతే ఏదో దోమ వచ్చి కుట్టింది అనుకోండి, ఇంకే మనకి జిల పుడతా ఉంటుంది. సో మనకి జిల పుడతా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా మనకి ఆ కొద్దిగా రుద్దాలనిపిస్తుంది, కొద్దిగా గీరుకోవాలనిపిస్తుంది. మనం గీరుకోకపోతే ఏమవుతుంది, మన మనసంతా దాని మీదకి వెళ్తుంది. అది ఒక తెలియకుండానే మనలో ఆ, ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక ఒక పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. మళ్ళీ వెళ్ళి మనం గీరుకోగలిగితే, లేదా దానికి కొంచెం ఎక్కడో కొంచెం రుద్దుకోగలిగితే మనకు ఉపశమనం వస్తుంది. పోనీలే ఆ 10 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు అయినా కొంత ఇబ్బందికరంగా ఉన్నా సరే తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయి అమ్మయ్య బాగుంది అనుకుంటాము. కానీ శిశువుకి అలాగా అవకాశం లేదు. శరీరం అంతా క్రిములు రకరకాలుగా దాడి చేస్తా ఉంటే, కానీ వాటిని తన శరీరాన్ని కాపాడుకోలేనటువంటి నిస్సాయస్థితిలో తను ఉన్నప్పుడు, సో ఎలాంటి ఒక ఒక పరిస్థితి అనుభవిస్తాడో మనం ఆలోచించుకోవచ్చు. అండ్ మనం అందరం కూడా ఈ పరిస్థితులు దాటుకునే వచ్చాం ఇక్కడికి. కానీ విచిత్రం ఏంటంటే అది అంతా మనకు గుర్తులేదు మనకి. సో గుర్తు ఉండగలిగితే మనం ఇప్పుడు బతకలేము. గుర్తు లేకపోవడమే మంచిది. అవన్నీ గుర్తుంటే మనం ఈరోజు వాటిని తలుచుకుంటూ ఆ వాతావరణంలో ఉన్నటువంటి దాన్ని అనుభవిస్తూ ఈరోజు మనం హ్యాపీగా ఉండలేమేమో. కానీ అది గుర్తొచ్చి ఒకవేళ మనకి భగవంతుడు గాని భక్తి గాని తోడుగానే ఉంటే వెంటనే భగవంతుని పట్టేసుకుంటాం. కానీ అది గుర్తు రాలేదనుకోండి, మళ్ళీ వచ్చి మాయలో పడుతున్నాం. సో ఒకవేళ కష్టమైనా సరే మనం భక్తుల సాంగత్యంలో ఉండగలిగితే ఈ భక్తులు ఆ ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి మనల్ని కృష్ణుడి వైపు మనసుని డైవర్ట్ చేస్తారు. కానీ మనం అంత సుకృతి మనం చేసుకోలేదు అనుకోండి, మన గత జన్మ కర్మలు మళ్ళీ మనల్ని మా జన్మ వచ్చినప్పటికి కూడా మళ్ళీ కష్టపడి చదవమని చెప్పి, మళ్ళీ కష్టపడి పని చేయమని చెప్పి, డబ్బులు సంపాదించడం మాత్రమే జీవితం అన్నట్టుగా, అలాంటి ఒక కుటుంబంలో అలాంటి ఒక తల్లిదండ్రులు అలాంటి ఒక వాతావరణంలో మనం పుట్టాల్సి వస్తుంది. సో జడభరతుడు కథ మనం కొన్ని సందర్భాల్లో మనం విన్నాం కదా. తను భక్తుల సాంగత్యం లేకపోవడం వల్ల జాలి చూపించాడు. కానీ ఆ జాలి తన భక్తిని కూడా మర్చిపోయి, తన సాధన కూడా మర్చిపోయిన స్థితికి తీసుకొని వెళ్ళి మళ్ళీ జింక జన్మెత్తిన తర్వాత భగవాన్ యొక్క అదృష్టం మేరకు ఏం జరిగింది తనకు అంతా గుర్తుంది అతనికి. అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో అందరూ వేదాలు చదువుతున్నారు, అందరూ ప్రయోజకులు అవుతున్నారు, కానీ ఇతను తప్ప. ఎందుకంటే ఇతను దుర్భర పరిస్థితులన్నీ తనకు గుర్తున్నాయి కాబట్టే మళ్ళీ దీంట్లో రేపు పోకూడదురా నాయన, నేను మళ్ళీ ఈ ఈ వ్యవహారంలో మళ్ళీ సంపాదన ఇవన్నీ చూసుకోవడం ఆల్రెడీ నాకు అతి పెద్ద అనుభవం జరిగింది, వద్దునే వద్దని చెప్పేసి ఎన్ని రకాలుగా తిట్టినా అవమానించినా కూడా గమ్ముగా అలాగే ఉంటాడు అనమాట. గతం తెలుసుకోవడం వల్ల. వెళ్ళింది ఒక బ్రాహ్మణ కుటుంబం అయినా సరే అది కూడా మాయ అనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు యాక్చువల్గా మీకు వేదాలు నేర్పిస్తాం, ఇంకోటి నేర్పిస్తాం, రా ఇక్కడ రా ఉపనయనం చేసుకుందు అది అన్నా కూడా వద్దు. ఎందుకంటే వన్స్ దానికి దిగాడంటే మళ్ళీ అక్కడ మళ్ళీ బ్రాహ్మణత్వం చేయడానికి మళ్ళీ పంపిస్తారు అనమాట. సో హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ, గుర్తు రాగలిగితే అది గతంలో మనకి భక్తి వాసనలు కానీ ఉంటే మాత్రం మనం వెంటనే గర్భావస్థలోనే మనం ప్రార్థించడం స్టార్ట్ చేస్తాం. కానీ నాకు గుర్తు రాలేదనుకోండి, కానీ అటువంటి ప్రార్థన మనం చేయలేం. అందుకే ఇక్కడ కృష్ణుడు అంటాడు 15 అధ్యాయం 15 శ్లోకం భగవద్గీతలో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. ఎవరికి జ్ఞాపకం రావాలనో, ఎవరికి మరుపు రావాలనో, ఏ ఏ ఏ జ్ఞానం నిలవాలనో అదంతా నేను చూసుకుంటాను, హృదయంలో పరమాత్ముడుగా నేను శాంక్షన్ చేస్తానంటాడు. కాబట్టి ఎవరో కొంతమంది అదృష్టవంతులయ్యి ఆ శిశువు భక్తుడైతే
ఓకేనా? ఆ పరిస్థితిలో కూడా భగవంతుని పెట్టుకోగలుగుతాడు. అంత దుర్భర పరిస్థితిలో కూడా, అంత ఘోరమైన భయంకరమైన పరిస్థితిలో కూడా భగవంతుని వేడుకోగలుగుతాడు. సో లేకపోతే అతని వల్ల కాదనమాట. సో నేను చేసిన పాపాలను తగినట్లుగా భగవంతుడు నన్ను ఈ పరిస్థితికి వచ్చిందని భావించి ఆయన ఆశ్రయం కావాలని ప్రార్థిస్తాడు. ఎస్, నేను చేసిన పాపాల వల్లే నాకు ఈరోజు భగవంతుడు ఇలాంటి పరిస్థితి నాకు కల్పించాడు. కాబట్టి భగవంతుడు తప్పేం లేదు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే భగవంతుడు తలుచుకుంటే నన్ను దీని నుంచి నన్ను బయట పడేయగలుగుతాడు శాశ్వతంగా. అన్న ఆ యొక్క ఆలోచన అతనికి వచ్చే అవకాశం ఉందన్నమాట. అతనికి అతనికి వచ్చే అవకాశం ఉంది అతనికి. కాబట్టి అక్కడే తనకి కృతజ్ఞతా భావంతో ఉంటాడు ఆ జీవుడు. వెంటనే ఆశ్రయం తీసేసుకోవాలి. ఇంక నాకు వేరే దిక్కు లేదు, ఇంక నాకు వేరే అవకాశం లేదు అని చెప్పి ఆ జీవుడు భగవానుడి ఆశ్రయం తీసుకొని ప్రార్థిస్తాడు అనమాట అక్కడి నుంచి. ఏమని ప్రార్థిస్తాడు? మాయ వలన నేను గర్భంలో పడి ఉన్నప్పటికీ భగవంతుడు మాత్రం నాతోనే ఉన్నాడు. నేను చేసిన తప్పులవి, నేను చేసిన కర్మలవి. దానివల్ల నేను మాయలో పడ్డాను. ఈరోజు ఈ గర్భంలోకి నేను వచ్చాను. ఈరోజు నేను అనుభవించేదంతా కూడా నేను చూస్తూ ఉన్నాను. కానీ నాతో పాటు పరమాత్ముడు మాత్రం నాతోనే ఉన్నాడు. కానీ నేను ఎవరికైతే చేశానో, ఎవరి కోసం అయితే నేను ఆ తప్పులు చేశానో, ఎవరి కోసం అయితే ఆ కర్మలన్నీ నేను చేశానో, వాళ్ళు ఎటు పోయారో తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఆ జస్ట్ ఆ ఇద్దరు ముగ్గురిని పోషించడం కోసం మనం ఓకేనా, ఎన్ని జన్మల నరకం అనుభవించాలో తెలిస్తే ఓకేనా, కొద్దిగైనా మనం భక్తి చేసుకోవాలి. కనీసం కొద్దిగైనా మనకి ఆచార్యులు చెప్పినవి, గురువులు చెప్పినవి, శాస్త్రం చెప్పేది మనం వినాలి. అది ఆచరించాలి మనం. కానీ ఆ టైంలో కూడా మనకి భగవంతుడి తోడున్నాడు, పక్కన ఉన్నాడు అనమాట పరిస్థితి. అందుకే భగవంతుడు మనకి మనం ఎంత చేసినా మనకి తక్కువే. మనం ఏం చేసినా తక్కువే మనం భగవంతుడికి. మనం మనకి టైం బాగున్నప్పుడు, మనకి అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మనం మనతో పాటు ఉండే వాళ్ళని మర్చిపోకూడదు. మనకు తోడుగా ఉండే వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే నేను చాలా సందర్భాల్లో నిష్కరణ చెప్పాను. వాళ్ళకి అప్పుడు బాగా చేశారు, కానీ మనం వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళ మనం ఒక కంటి కనిపెడుతూ ఉండండి, వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అంటే మేబీ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ఇబ్బందికరమైన కొన్ని కొన్ని ఆ, వాతావరణం వచ్చినప్పుడు కొంత దూరం అవ్వచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు చేసింది మనం మర్చిపోకూడదు. బట్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఎందుకు ఆ లింక్ మనం పెట్టుకుంటే ఏమో రేపు మళ్ళీ పరిస్థితులు మారిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి రావచ్చేమో, వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళు భక్తిలో కొనసాగొచ్చేమో వాళ్ళంతా. అందుకే మనం గ్రూపుల్లాగా పెట్టి కంపల్సరీగా ఏదో ఒక విధంగా వారంలో ఒకసారైనా లేదా 15 రోజులకు ఒకసారైనా వాళ్ళతో మాట్లాడండి అని పెట్టింది అందుకని. ఈరోజు మన టైం బాగుంది, మనం బాగానే ఉన్నాం, వాతావరణం కలిసి వస్తుంది, ముందుకు వెళ్తూ ఉంటాము భక్తిలో. కానీ ఇది ఎంతవరకు గ్యారంటీ ఎవరు చెప్పలేరు. ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితి రావచ్చు. కానీ చేసిన దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చేయలేకపోయారే, అరే దూరం అయ్యారనే బాధ, కొంత ఆవేదన, కొంత కోపం ఉండొచ్చు. బట్
కానీ తిరిగి రావాలని మాత్రం కోరుకుంటాం. ఎందుకు ఈ డిస్కషన్ ఇప్పుడు, అదే ఈ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే, భగవంతుని మర్చిపోకూడదు మనం. ఓకేనా? ఈరోజు 10 రూపాయలు డబ్బులు రావచ్చు, ఈరోజు 10 రూపాయలు మన పిల్ల ప్రయోజకులు ఎవరు అమెరికాకు పోవచ్చు, లేకపోతే అనుకున్నవన్నీ కూడా, అనుకున్నాగా మనకి ఆస్తులు సంపాదిస్తూ మన హోదా అన్నీ కూడా మారచ్చు. కానీ భగవంతుని మర్చిపోకూడదు. ఓకే. అందుకనే ఇతను భక్తుడు కాబట్టి, ఆ శిశువు భక్తుడు కాబట్టి, తను నేను చేసినటువంటి పాపాలు, నేను చేసినటువంటి కర్మల వల్లే నేను ఈరోజు ఉన్నాను. ఓకేనా? ఎవరి కోసమో చేశాను, అది ఎవరి ప్రయోజనం కోసమో చేశాను నేను. కానీ ఉండేది మాత్రం, నాతో ఉండేది మాత్రం భగవంతుడే ఈ రోజు కూడా. తను రియలైజ్ అవుతున్నాడు, నేను ప్రధానంగా ఆధ్యాత్మిక అంశాన్ని, కానీ పంచభూతాలతో నిర్మితమైన శరీరానికి అతీతమైన వాడిని. నేను ఆధ్యాత్మిక అంశాన్ని, పంచభూతాలతో నిర్మితమైన శరీరానికి కూడా నేను అతీతమైన వాడినే. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ మాయకోపు నుండి ఎలా బయటపడగలను? ఎలా బయటపడగలను? భగవంతుడి దయ లేకపోతే, భగవంతుడికి అనుగ్రహం లేకపోతే ఎలా బయటపడతాను? నాకు తెలుసు, నేను ఈ పంచభూతాలు, ఈ శరీరానికి మించి నేను భగవంతుడి యొక్క అంశాన్ని నాకు బాగా తెలుసు. నేను చాలా శక్తివంతుని నాకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా, ఓకేనా, ఈ ఈ వలయం నుంచి నేను రావాలి అంటే అది భగవంతుడి యొక్క దయ నా మీద ఉండాల్సిందే. ఆయన అనుగ్రహం లేకపోతే నేను బయట రాలేను. నేను కాబట్టి గర్భం నుంచి నేను బయటికి రావచ్చు కావాలంటే, కానీ గర్భం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను నాలో ఉన్నటువంటి మాయ నుంచి నేను బయటపడే కష్టం. ఇదే కృష్ణుడు అంటాడు, దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే. నన్ను శరణ వేడువాడు మాత్రమే బయటపడగలుగుతాడు. కాబట్టి మనకు అన్ని పరిస్థితుల్లో పరమాత్ముడే జ్ఞానం ఇస్తుంటాడు కనుక ఆయనకు శరణాగతి పొందడం వలన మనమే మాత్రమే కష్టాల నుండి బయటపడతాం. అన్ని పరిస్థితుల్లో మనకు జ్ఞానం ఇచ్చేది, అన్ని పరిస్థితుల్లో మనల్ని చూస్తూ ఉండేది, గమనించేది, మనం రక్షిస్తుండేది అన్ని పరిస్థితులు ఎవరు? పరమాత్ముడే మనల్ని. కాబట్టి ఆయనకి శరణాగతి వేడితేనే, శరణాగతి పొందితే మాత్రమే మన కష్టాల నుంచి మనం బయటపడుతుంటాము. మన కష్టాలు కాబట్టి ఆయన మన పక్కనే ఉన్నాడు. గర్భావస్థలో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు ఆయన. మనం పరీక్షిత్ మహారాజు యొక్క ఎపిసోడ్లో ఉత్తర కడుపులో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు, కానీ కృష్ణుడు వెంటనే లోపల ప్రవేశించగానే పరీక్షిత్ మహారాజు యొక్క చూశాడు, చతుర్భుజ ఆకారంలో ఉన్నాడు పరమాత్ముడు. ఆయన దగ్గరుండి బ్రహ్మాస్త్రాన్ని, దాని వేడిని తగ్గించడానికి ఆ భగవానుడు చేసినటువంటి కార్యాలన్నీ, ఆ లీల మొత్తం ఆయన గమనించాడు. అంటే అర్థం ఏంటి? మనతో పాటు పరమాత్ముడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన మాత్రమే మనకి కష్టం నుంచి బయటికి తీయగలుగుతాడు. ఆ సమయంలో ఇంక మనకి ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే తోడుంటాడు మనకి. సో ఇది గర్భావస్థలో తను పడుతూ ఉంటూ తన ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. అట్లా గర్భంలో ఎప్పుడైతే తను ప్రార్థిస్తూ కృష్ణుడిని, భగవంతుని వేడుకుంటుంటాడో, తర్వాత ఇంకా కొద్దిగా ఉంది. సో 9వ నెలలోనో 10వ నెలలోనో వచ్చి భగవంతుడు మనల్ని బయటపడేస్తాడు. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడేసిన తర్వాత, బయటపడిన తర్వాత మళ్ళీ జీవుడు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మాయకు గురవుతాడో అది కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. ఓకేనా? తర్వాత ఎటువంటి సాంగత్యంలోకి వెళ్ళడం వల్ల, దానివల్ల తను మళ్ళీ ఎటువంటి కోపంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడో, సో అవన్నీ కూడా తనకి గమనిస్తాం. ఇవన్నీ కూడా మళ్ళీ రేపు క్లాస్లో మనం చూస్తాం. ఓకే. సో ఇదంతా మన జర్నీనే, లోపల మన జర్నీ ఇదంతా. గత జన్మల్లో మన సంసారంలో
వచ్చినటువంటి చేసిన అనేక కర్మలు, తర్వాత ప్రయాణం, ఇదంతా. ఇది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, మనం అర్థం చేసుకోకపోయినా, మనం చేసే ప్రయాణం ఇది. మన ప్రయాణం ఇలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఎవరు చూశాడు, నేను నమ్మను, అవసరం అనుకోండి. సో మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఓకే. ఎందుకంటే భగవద్గీతలో చెప్పిన 15వ అధ్యాయంలో వీళ్ళు మూర్ఖులు మాత్రమే ఈ ఈ ఈ ఆత్మ ఎలా వివిధ ఇంద్రియాలను ఎలా తీసుకుంటుంది, ఆ వివిధ ఇంద్రియాల్లో తీసుకొని ఎలా వేరే శరీరం తీసుకుంటుందో, ఇది మూర్ఖులు అసలు కాన్సలేరు. కానీ తత్వదర్శనం కలిగిన వాళ్ళు ఇది మొత్తాన్ని చూడగలుగుతారు వాళ్ళు అని కృష్ణుడే స్వయంగా చెప్తాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నాముహ్యతి. కృష్ణుడు ఏమన్నాడు? బాల్యము ముస బాల్యం యవ్వనం ముసలితనం నువ్వు చూసావు కదా, 3 శరీరాలు మార్చావు కదా, అంటే మరణం తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తావు. సో ఈ 3 శరీరాలు నిజమైతే మరణం తర్వాత ఇంకో శరీరాలు పోవడం కూడా నిజమే. ఇంకా అక్కడ లేదు లేదు, నేను నమ్మని, నాకు చూపించు అని అంటే కానీ అడిగితే మనం రెడీగా ఉన్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకో జన్మ ఎత్తుకోవడానికి మళ్ళీ మనం సిద్ధంగా ఉన్నాం మనం. ఓకేనా? సో ఇంకొన్ని ప్రార్థనలు, అలాగే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎటువంటి పరిస్థితిలోకి వెళ్తాము, అంతిమంగా ఆ స్థితిగతుల నుంచి బయటపడడానికి కపిల భగవానుడు ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల్లో కూడా ఏం వివరిస్తాడో చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद।